నగరంలోని హోటల్స్ నందు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ ఐఏఎస్ ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు హోటల్స్లో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కపిల్ తీర్థం వద్ద గల A2B హోటల్ను తనిఖీ చేశారు. అందులో సరైన పారిశుద్ధ నిర్వహణ లేకపోవడం, వారి హోటల్లోని వ్యర్థాలను కాలువల్లో విచ్చలవిడిగా వేయడం వలన వేస్ట్ వాటర్ ప్రవాహానికి ఆటంకం కలిగి దుర్వాసన రావడం, హోటల్ నుండి వచ్చే వ్యర్థాల వలన మున్సిపల్ డ్రైనేజీ బ్లాక్ అవ్వడం మరియు ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ఫ్రిడ్జ్ తుప్పుపట్టి ఉండడం గమనించి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955ను అనుసరించి వారికి పెనాల్టీ వేసి నోటీసులు జారీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ముందర ఉన్న హోటల్స్ను, ఆర్టీసీ బస్టాండ్ ముందున్న హోటల్స్ను తనిఖీ చేశారు. అందులో పలు హోటల్స్ నందు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కుళ్లిపోయిన ఆలుగడ్డలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు వంటి మిగిలిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో సరైన ఉష్ణోగ్రత పాటించగా నిల్వ చేసి ఉండడం, హోటల్స్ నందు కుక్కలు, పిల్లులు తిరుగుతుండడం గుర్తించారు. అవి అపరిశుభ్రతను కలిగించి ప్రజా వినియోగానికి పనికిరానివిగా గుర్తించారు. సదరు హోటళ్లలో రైల్వే స్టేషన్ వద్ద పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు పాటించని పంజాబీ డాబా, ఇతర ఫాస్ట్ ఫుడ్ హోటళ్లను సీజ్ చేశారు. మరో 4 హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు పెట్టడం జరిగినది. మొత్తంగా 500 కేజీల పాడైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా హోటల్స్ అన్నిటికీ లోపాలను సరిచేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ నోటీసులు జారీ చేసి పెనాల్టీ విధించారు. వారికి ఇచ్చిన గడువు లోపల వారి లోపాలను సరి చేయకపోయినట్లయితే తదుపరి నోటీసు ఇవ్వకుండానే హోటల్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తిరుపతి యాత్రా స్థలమైనందున భక్తులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా నిత్యం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ ఎం జయకృష్ణ ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నందున అనేక మంది యాత్రికులు ప్రతిరోజు దైవ దర్శనానికి వచ్చి వారి తొందరలో ఏదో ఒక చోట తినిపోదాం అనుకుంటున్న సమయంలో యాత్రికులకు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను సరఫరా చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు ఆహార పదార్థాలు అందించాలని తెలిపారు. వంట తయారీకి మంచి సరుకులు వినియోగించి, కల్తీ లేని నూనెను వినియోగించి నాణ్యమైన ఆహార పదార్థాలను వేడివేడిగా సరఫరా చేయవలసిందిగా ఆదేశించారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి ప్రజలకు, యాత్రికులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని ఆదేశించారు. నగరంలో నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగం విషయంలో ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించిన హోటల్స్పై కఠిన చర్యలు తీసుకుని వారి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955ను అనుసరించి చర్యలు తీసుకునబడునని హెచ్చరించారు. తదుపరి కూడా రెగ్యులర్గా అన్ని హోటల్స్ నందు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ లేకుండా తనిఖీలు నిర్వహించడం, లోపాలు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుని యాత్రికులకు, ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో మెయిన్ ప్రథమంగా మనకి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్స్ వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువ శాతంలో మనకి చెడిపోయిన పదార్థాలు లభ్యమైనవి, ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ కూడా మనకి అవైలబుల్గా కనిపించాయి అక్కడ. దాంతోపాటు కొన్ని హోటల్స్లో మనకి ఈ కుక్కలు, పిల్లులు తిరగడం కూడా అబ్జర్వ్ చేశాము. సో దాంతోపాటు మనకి ఈ రూఫ్ మెటీరియల్ ఇదంతా కూడా టోటల్గా బూజు పట్టిపోయి, పెయింట్ అంతా కూడా చిప్పింగ్ అయిపోయి, సో ఫ్లోరింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి, టోటల్గా కిచెన్ అంతా కూడా నలుపు రంగులో తిరిగిండే చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ మనం గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సో అన్ని హోటల్స్ దగ్గర నుంచి దాదాపు 500 కేజీల దాకా మనం ఫుడ్ మెటీరియల్ అంతా సీజ్ చేసి డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. సో మెయిన్ మనకి బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నాయి. సో మున్సిపల్ కమిషనర్ గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. మనకి ఎక్కడైతే ఈ భక్తులు అధికంగా తిరిగే ప్రాంతం ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్ ఈ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియా అండ్ కపిల్ తీర్థం సర్కిల్ దగ్గర, అలిపిరి సర్కిల్ దగ్గర ఉండే హోటల్స్ని ఫ్రీక్వెంట్గా, రిపీటెడ్గా చెక్ చేయమని చెప్పారు. ఎక్కడైనా కూడా వాళ్ళ మున్సిపల్ నామ్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ నామ్స్ కానీ డీవియేషన్ చేసినా, వైలేషన్ చేసినా కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పి కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. సో అందరికీ, హోటల్ యాజమాన్యాలకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. సో మెయిన్ ఈ ప్రాంతాలు ఏదైతే మనకి రానున్న బ్రహ్మోత్సవాల సమయంలో మేము రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియాస్ ఇట్లాంటి పర్టికులర్గా హై ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఏరియాస్ ఇవన్నీ కూడా అక్కడ ఉండే హోటల్స్ అందరూ కూడా జాగ్రత్తగా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. మున్సిపల్ నామ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఎక్కడైనా కూడా మనకి గైడ్ లైన్స్ని వైలేషన్ చేసినట్టు కానీ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ ఇచ్చి టెంపరీగా కాకుండా శాశ్వతంగా వాళ్ళ లైసెన్స్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్తగా అందరూ కూడా తిరుపతికి వచ్చే భక్తులకి ఆరోగ్యమైన, క్షేమమైన, హెల్దీ అండ్ క్వాలిటీ ఫుడ్ అందించాల్సిందిగా కోరుకుంటాను.